భారత క్రికెటర్లకు దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటించారు. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఓడిన తర్వాత ఆ ప్రభావం కనిపించకుండా అడిలైడ్ మైదానంలోనే తమ సన్నాహకాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, జైస్వాల్ తదితరులు నెట్స్ లో బిజీగా గడిపారు. రెండో టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత గవాస్కర్ జట్టంతా హోటల్ రూమ్ కు పరిమితం కాకుండా స్కిల్స్ పెంచుకునే పనిలో ఉండాలని, తద్వారా వెంటనే ఎక్కువసేపు నెట్ లో ప్రాక్టీస్ చేయమంటూ సలహా ఇచ్చాడు. రెండో టెస్టులోని తప్పిదాలను సమీక్షించి తర్వాత టెస్టుకు తిరిగి ప్రణాళికలు రూపొందించుకోవాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఈ నెల 6న ప్రారంభమైన రెండో టెస్టు కేవలం 3 రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్ 1-1తో సమం చేసింది. అయితే రెండో టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. కోహ్లీ 2 ఇన్నింగ్స్ లో కలిపి 18 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవతల పడే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయంపై నెట్స్ లో సాధన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తొలి టెస్టులో అజయ్ సెంచరీ కొట్టి ఫామ్ లోనే ఉన్నప్పటికీ పింక్ బాల్ టెస్టులో మాత్రం కోహ్లీకి లక్కు కలిసి రాలేదు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టును వీలైనంత త్వరగా మరిచిపోతే మంచిది. 2 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. రెండోసారి తండ్రి కావడంతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ అయితే రెండో టెస్టులో 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఒకసారి ఎల్బీగా, మరోసారి బౌల్డ్ రూపంలో హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. అయితే ఈసారి రోహిత్ శర్మ ఓపెనర్ గానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కి రానున్నాడు. గబ్బా వేదికగా 14వ తేదీన 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది.